5-6 సంవత్సరాల లోపల పిల్లలు వాళ్ళకున్న బాధలను, ఇబ్బందులను వాళ్ళ భాషలో చెప్పలేరు. వాళ్ళకున్న ఒకే భాష ఏడుపు. కానీ వాళ్ళకున్న ఇతర సైన్స్ లక్షణాలను బట్టి మనం వాళ్ళకి ఏం బాధ ఉన్నదో ఓపికగా చూసి తెలుసుకోవచ్చు. ఇవాళ మనం దీని గురించి వాళ్ళు చెప్పలేని నొప్పి ఎలా తెలుసుకోవాలి, మీరు ఎలా గుర్తించాలి, ఎప్పుడు హాస్పిటల్కి తీసుకురావాలి చెప్పడమే మా ఉద్దేశం. హాయ్, నేను డాక్టర్ అనుపమ, సీనియర్ పీడియాట్రిక్ కన్సల్టెంట్, సురక్ష ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ కొంపల్లిలో. ఇవాళ మనం అనుకున్న టాపిక్ వాళ్ళకున్న ఏ నొప్పి అయినా, ఎస్పెషల్లీ ఒక్కొక్క వయసులో ఒక్కొక్క దాని మూలాన నొప్పులు కానీ ఏడుపు ఉంటుంది. ఏ కారణం లేకుండా పాలు కూడా తాగకుండా గుక్కబట్టి ఏడవడము, వాంతి వచ్చినట్లు చేయడము, 3-4 రోజులు మోషన్ వెళ్ళకపోవటము అయ్యి కంటిన్యూగా తల్లిపాలు కూడా రిజెక్ట్ చేస్తున్నారు, తాగట్లేదు అన్నప్పుడు మనం వాళ్ళకి కోలిక్ పెయిన్ అంటాము. గ్యాసెస్ తయారయ్యి కొంచెం కడుపులో నొప్పిలాగా ఉందా అనేది చూసుకోవాలి. దాంతోపాటు వాంతులు, మోషన్స్ కూడా అయితే అది ఎమర్జెన్సీ అని తెలుసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి పౌడర్ పాలు కానీ, బయట పాలు కానీ, ఈవెన్ పౌడర్ పాలు కాకపోయినా 4-5 నెలల్లో బోర్లా పడి చేతులు నోట్లో పెట్టుకొని ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.